హలో ఫ్రెండ్స్, నేను మీ ఆలియా. ఈరోజు వచ్చేసి నేను మా ఊళ్ళో ఉన్న అన్ని గణపతులు అయితే మీకు చూపిస్తాను. రండి చూడండి. ఇక్కడ వచ్చేసి సబ్బుల వినాయకుడు అయితే ఉంది. చూడండి, అంతా సబ్బులతోనే చేసింటారు. షాంపూ, సబ్బులు అలా. ఇంకా నెక్స్ట్ ఇక్కడైతే దారాల వినాయకుడు అయితే ఉంది. చూడండి, ఇదే అన్నమాట దారాల వినాయకుడు. బస్ చల్లగా అండి. ఇంకా ఇలానే ఇక్కడ వేరే వినాయకుడు అయితే ఉంది. ఇది వచ్చేసి మా స్కూల్ ముందర ఉంది వినాయకుడు. చూడండి, చూస్తున్నారా? మా స్కూల్ ముందర అయితే ఈ వినాయకుడు ఉంది. బ్లాక్ కలర్ వినాయకుడు. ఇంకా నెక్స్ట్ ఇక్కడైతే శివుడు లాంటి వినాయకుడు. చూడండి, మొత్తం శివుడు లాగానే ఉంటుంది వినాయకుడు. కానీ ఇక్కడ కొండలాగా అలానే ఒక మనిషి నిలబడినట్లు రెండు ఆవులు అలా అయితే ఉంది. ఆవు మీద శివుడు వినాయకుడు కూర్చున్నట్లు అలా. నెక్స్ట్ ఇక్కడైతే ఒక వినాయకుడు ఉంది. ఇక్కడ చూడండి, వీళ్ళు ఇక్కడైతే ఎంత బాగా డిజైన్ చేస్తారో బయట కూడా, అంటే లోపలికి వెళ్ళేటప్పుడు ఇక్కడ బల్బులు పెట్టి ఇలా బాగా అయితే డిజైన్ చేస్తారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి దీపాల గణపతి అన్నమాట. ఇక్కడైతే ఎలుక ఉంది కదా, చూడండి. ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసి ఒక వినాయకుడు చెట్టు మీద నిలబడి మ్యాంగోస్ ఇలా కిందకి పడుతున్నట్లయితే కనపడిస్తుంది కదా, చెట్టు మీద నిలబడి. చూడండి. ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసి ఒక మనిషి పాముని పట్టుకొని దాంట్లో వినాయకుడు కూర్చున్నట్లు ఉంది. చూడండి, చూడండి, 5 తలల పాము దాన్ని పట్టుకొని దాంట్లో వినాయకుడు కూర్చున్నట్లు. ఇది వచ్చేసి వినాయకుడు ఉట్టి కొడుతున్నట్లు వినాయకుడు లాగా అయితే డిజైన్ చేశారు ఇక్కడ. చూడండి, ఇక్కడ అయితే వినాయకుడు కొండని ఎత్తుతున్నట్లు. అలానే ఇక్కడ ఇద్దరు చెలికత్తెలు, 4 చెలికత్తెలు ఉన్నారు. అలానే 2 ఆవులు ఉన్నాయి. చూడండి, ఇది కూడా శివుడు టైప్లోనే కొంచెం. ఇక్కడైతే వినాయకుడు 2 ఫింగర్స్తో కొండ ఎత్తుతున్నట్లయితే ఉంది. ఇంకా నెక్స్ట్ అయితే ఇది చంద్రుడి మీద వినాయకుడు కూర్చున్నట్లయితే డిజైన్ చేశారు. ఇది వచ్చేసి వినాయకుడు నార్మల్గానే పెట్టినారనమాట, నార్మల్గా వినాయకుడు. ఇంకా నెక్స్ట్ వినాయకుడికి ఇక్కడైతే వినాయకుడు ఇక్కడ చిలుకతో ఆహారం డిజైన్ చేసి పెట్టారు. చూడండి, ఇక్కడైతే బాల వినాయకుడు. ఇది వచ్చేసి లాల్బాగ్ రాజా వినాయకుడు అనమాట. మా ఊర్లోనే చాలా పెద్ద గణపతి, చాలా పెద్దది లాల్బాగ్ రాజా దీని పేరు. ఇది వచ్చేసి ట్రై కలర్ వినాయకుడు అనమాట, అంటే వైట్, ఆరెంజ్, గ్రీన్ ఈ కలర్స్ కూడా ఉంటాయి. కొంతమంది డాన్స్ చేస్తున్నారు. ఇది వచ్చేసి వినాయకుడు నార్మల్గా ఉన్నారు. ఇది వచ్చేసి మా ఇంటి దగ్గరలో ఉన్న వినాయకుడు అనమాట. ఇక్కడ వచ్చేసి శివలింగం అయితే 5 పెట్టారు.
శివలింగం పైన నీళ్లు పడుతున్నట్లు పెట్టి అలానే బురుగు కూడా పెట్టినారనమాట. దీంట్లో కొన్ని వినాయకులు కూడా పెట్టినారు. ఇదైతే వినాయకుడు అనమాట. చూడండి, ఈ వినాయకుడు కూడా చాలా బాగానే ఉన్నారు. చూడండి, ఇదే అనమాట శివలింగం. కలర్స్ చేంజ్ అయ్యేటట్లు అయితే శివలింగం అయితే పెట్టారు వీళ్ళు ఇక్కడ. చూడండి, ఇది కూడా బాల వినాయకుడు అనమాట. చాలా బాగా ఉంది కదా ఇది కూడా. అలానే ఇక్కడ చిన్న వినాయకుడు అయితే ఉయ్యాల్లో కూర్చున్నట్లయితే పెట్టారు. చూడండి, ఇది అనమాట బాల గణపతి అని కూడా అంటారు దీన్ని. చూడండి, అక్కడ చాలామంది ఉన్నారు కాబట్టి నేను లోపలికి వెళ్ళలేదు, ఇక్కడ నుంచే తీసానమాట. అది ఇదనమాట మన బాల వినాయకుడు. ఇక్కడ కూడా చాలామందే ఉన్నారు. ఇది వచ్చేసి శివుడు అయితే మధ్యలో నిలబడినారు. ఇక్కడ వినాయకుడు కూర్చున్నట్లు ఫోటో ఇలా అయితే పెట్టారనమాట వీళ్ళు. శివుడు పక్కన కూర్చున్నట్లు వినాయకుడు. చూడండి, ఈ వినాయకుడు కూడా చాలా అందంగా ఉంది. ఇది వచ్చేసి శివలింగం వెనకల, దాని ముందర వచ్చేసి పార్వతీదేవి, దాని కింద వచ్చేసి వినాయకుడు. రెండు వినాయకులు అయితే పెట్టారు. ఒకటి కొంచెం చిన్న వినాయకుడు, ఒకటి దానికన్నా కొంచెం పెద్ద వినాయకుడు పెట్టారు. చూడండి, ఇక్కడ కూడా చాలా మంది ఉన్నారు. ఇంకా నెక్స్ట్ ఇదైతే కాళీమాత వెనకాల ఉన్నట్లు దాని ముందర వినాయకుడు అయితే ఇది కూడా చాలా బాగా ఉంది. ఇంకా నెక్స్ట్ ఇది సింహాసనం పైన వినాయకుడు కూర్చున్నట్లయితే ఉంది. ఇది కూడా చాలా బాగా ఉంది. నెక్స్ట్ ఇక్కడ వినాయకుడు, ఇక్కడైతే వినాయకుడు బాణం పట్టుకున్నట్లయితే ఇలా వినాయకుడు అయితే పెట్టారు వీళ్ళు ఇక్కడ. శివుడు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అలానే కామెంట్ కూడా చేయండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.